హరే కృష్ణ. సో మనము 23వ అధ్యాయం ఆరంభించబోతున్నాము. దేవహూతిస్ లామెంటేషన్ అంటే దేవహూతి ఆమె ఎందుకో బాధపడుతుందంట. ఎందుకు విలపిస్తుందో మనం చర్చించుకుందాము. సో 23వ అధ్యాయం 3వ స్కందం. ఓకే, సో మొదటి శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. దానికన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఈరోజు చర్చించుకుందాం. ముందు స్టార్టింగ్ తో నేను అందరినీ ఇప్పుడు మ్యూట్ లో పెట్టాను, సో మీరు ఇప్పుడు మాట్లాడలేరు. కానీ ఆఫ్టర్ ద డిస్కషన్ ఈరోజు కొన్ని శ్లోకాలు చర్చించుకున్న తర్వాత మేబీ అప్ టు 8:30 దాని తర్వాత నేను మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు అప్పుడు. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఫస్ట్ శ్లోకతో. ఇప్పుడు మైత్రేయ ముని కంటిన్యూ చేస్తున్నారు డిస్కషన్. విదురుడికి చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ పితృభ్యాం ప్రస్థితే సాధ్వి పతిం ఇంగిత కోవిద నిత్యం పర్యచరత్ ప్రీత్య భవానీ వా భవం ప్రభుం. సో మైత్రేయ ముని ఇక్కడ చెప్తున్నారు. అలా సో ఇప్పుడు దేవహూతి వివాహం అయిపోయింది ఆల్రెడీ. స్వయంభూమను ఇంకా శతరూప వాళ్ళు వాళ్ళ రాజధానికి వెళ్ళిపోయారు. ఆ విషయం మనం చర్చించుకున్నాము. సో దాని తర్వాత ఇప్పుడు దేవహూతి కర్దమునితో పాటే నివసిస్తుంది. సో తద్వారా ఆమె యొక్క భర్త యొక్క ఇచ్ఛానుసారంగా అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆమె ఎంతో ప్రేమపూర్వకంగా ఆయనకు సేవ చేసుకుంటుందంట. ఎలాగైతే ఒక భవానీ శివుడికి సేవ చేస్తుంటే, పార్వతీదేవి ఎలాగైతే శివుడికి సేవ చేసుకుందో, ఒక పతివ్రత స్త్రీ సాధ్వి అని ఇక్కడ రాశారు. అంటే పతివ్రత స్త్రీగా ఆమె కూడా తన భర్తకు సేవ చేసుకుంటూ ఉందంట. సో ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనం మొదటి ఒక 8 శ్లోకాల్లో ఇక్కడ నుంచి తీసుకొని ఫస్ట్ 8 శ్లోకాస్ లో ఒక ఐడియల్ వైఫ్ అంటే ఒక ఆదర్శ గృహిణి, ఆదర్శ పత్ని అంటే ఎవరు, ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనే విషయం గురించి ఇక్కడ వర్ణిస్తారు. దేవహూతి దానికి ఒక ఆదర్శమైన ఉదాహరణ అన్నమాట. సో దేవహూతి తను ఎలా ఒక పత్ని, ఒక భార్యగా
ఎలా తన కర్తవ్యాన్ని నెరవేర్చింది, ఒక ఆదర్శ భార్యగా, ఆదర్శ పత్నిగా, ఆదర్శ పవిత్ర స్త్రీగా. సో ఆ విషయాలు మొదటి 8 శ్లోకాల్లో ఉంటాయి. సో అది ఫస్ట్ చూద్దామంట. ఇక్కడ ముఖ్యంగా ఉదాహరణ ఇచ్చారు ఈ యొక్క శ్లోకంలోనే పార్వతీదేవితో. అంటే ఎలాగైతే పార్వతీదేవి శివుణ్ణి సేవ చేస్తుందో అదే విధంగా ఇక్కడ దేవహూతి కర్దమమునికి సేవ చేసుకుందంట. సో ఇక్కడ ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకు అంటే పార్వతీదేవి కూడా, ఆమె కూడా హిమాలయాల యొక్క పుత్రి. అందుకే హిమాలయాల పర్వతాల యొక్క పుత్రి కనుకనే ఆమె పేరు పార్వతి, లేకపోతే హిమవతి అని కూడా అంటారు, హిమాలయాల యొక్క పుత్రి. సో ఆమె కూడా ఆ హిమాలయ రాజుకు పుత్రి. సో అలాగే ఇక్కడ కూడా దేవహూతి కూడా స్వయంభూమను రాజుకి పుత్రి. అంటే వీళ్ళిద్దరు కూడా రాజకుమార్తెలు, అంటే రాజు పరివారంలో నుంచి వచ్చిన వారు. సో అటువంటి వారు ఇక్కడ ఎలాగైతే పార్వతీదేవి కూడా శివుడితో ఉంది. శివుడితో ఉండడం అంటే ఆయనకు ఒక ఇల్లు కూడా లేదు, శివుడికి ఒక ఇల్లు కూడా ఉండడు, ఆయన చెట్టు కింద ఉంటాడు. సో ఆ విధంగా ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు, ఎప్పుడు తపస్సు చేస్తుంటాడు. సో ఆ విధంగా ఎలాగైతే ఒక భవానీ అంటే పార్వతీదేవి ఒక పెద్ద రాజు యొక్క కుమార్తె కూడా ఎలాగైతే శివుడికి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు శివుడి దగ్గర కూడా పెద్దగా ఆస్తి సంపద లేదు కనుక ఆయనకు ఆమె సేవ చేస్తుంది అనమాట. ఒక చూడ్డానికి అలాగే ఇప్పుడు సేమ్ అలాగే ఇక్కడ కూడా దేవహూతి స్వయంభూమని యొక్క కూతురై కూడా సేవ చేస్తుంది. ఇక్కడ సాధ్వి అని ఆమెను వర్ణించారంటే ఒక పతివ్రత నారీ, పతివ్రత భార్యని సాధ్వి అని పిలుస్తారు. సో ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు తాత్పర్యాల్లో ముఖ్యంగా గృహిణీలకు సంబంధించి అంటే భార్య ఎలా ఉండాలి అనే విషయం గురించి చాలా విషయాలు రాస్తారు. సో చాలా మందికి చాలా ఉపయోగకరంగా ఉండొచ్చు. కానీ ఒక విషయం ముందే ఒక జాగ్రత్త ఏంటంటే ఇక్కడ ఇచ్చేవన్నీ కూడా చాలా ఆదర్శమైన ఉదాహరణ, ఇంకా ఆదర్శమైన విషయాలు చెప్తారు. అంటే అప్పుడు సత్యయుగంలో, వేదిక కాలంలో, వేదిక సంస్కృతిని అందరూ అనుసరించేటప్పుడు ఏ విధంగా ఒక భార్య భర్త వారి యొక్క కర్తవ్యం ఏంటి, భార్యగా తన కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చింది. ప్రభుపాదుల గారు ఇంకా చెప్తారు ఇప్పుడు ఎలా సరిగ్గా జరగట్లేదు, కలియుగంలో అన్ని ఎలా దిగజారిపోయాయి అనే విషయాలు కూడా చెప్తారు. సో కొన్ని మనకు అనిపించవచ్చు, అరే ఇంతగానో ఇలా ఇంత అవసరమా, లేకపోతే ఇలా ఉండాలా, ఇది చాలా ఎక్కువగా చెప్తున్నట్టున్నారు, లేకపోతే ఇంత ఆదర్శంగా ఉండడం కష్టం అని కూడా అనిపించవచ్చు కొంతమందికి. లేకపోతే ఇది మరీ ఎక్కువైపోతుంది, టూ మచ్ అనుకోవచ్చు కొంతమంది. కానీ ఇక్కడ మనం చూస్తాం ప్రభుపాదుల వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా ఒక మంచి సైన్స్ అన్నమాట, ఒక విజ్ఞానం ఉంది దీని వెనకాల కూడా. తద్వారా ఏంటంటే పతి పత్ని అదే భార్యాభర్తలు ఇద్దరు కూడా సరిగ్గా జీవించవచ్చు అనమాట. అలాగే వారి జీవిత ఆశయాన్ని కూడా వాళ్ళు చేరుకోవచ్చు. సో అందుకనే ఒకవేళ ఒక గృహిణి, ఒక భార్య ఎలా ఉండాలి అంటే ప్రభుపాదుల వారు రాస్తున్నారు, ప్రతి స్త్రీ ఇలా దేవహూతి లేకపోతే పార్వతి భవానీ లా ఒక మంచి గృహిణి, మంచి భార్య, పతివ్రత స్త్రీగా ఉండాలి అని చెప్తున్నారు. అందుకనే ఇప్పుడు కూడా ఒకవేళ పెళ్లి కానీ వివాహం కానీ కన్యలు స్త్రీలు ఉంటే వారికి శివుణ్ణి పూజించమని చెప్తారనమాట. ఒక మంచి పతి, మంచి భర్త దొరకడానికి శివుణ్ణి పూజించమని చెప్తారు. ఎందుకంటే శివుడు కూడా ఒక ఆదర్శ భర్త అన్నమాట. అంటే ఆదర్శ భర్త అంటే ఇక్కడ ఆస్తుల పరంగా చూసుకుంటే చాలా పెద్ద ఆస్తులు లేవేమో శివుడికి, పెద్ద భోగైశ్వర్యాలు అనుభవించడానికి. కానీ ఆయన వైష్ణవానాం యథా శంభు, అందరి భక్తులలో వైష్ణవుల్లో సర్వశ్రేష్టమైన వైష్ణవుడు, వైష్ణవానాం యథా శంభు. సో అందుకనే ఆయన ఎప్పుడు భగవంతుడి నామాన్ని, రామనామాన్ని జపిస్తూ ఉంటారు. ప్రభుపాదుల వారు రాశారు, అదే మనకి పురాణాల్లో చెప్తారు. సో ఆయన కూడా ఒక సాంప్రదాయాన్ని, ఆయన ఆచార్యులు వైష్ణవ సంప్రదాయానికి. విష్ణు స్వామి అందులో ఒక ముఖ్యమైన ఆచార్యులు, రుద్ర సంప్రదాయంలో వస్తారు. అందుకనే అలా మంచి భర్త ఎవరికైనా కావాలంటే శివుణ్ణి ఆరాధించమని కూడా మనకు శాస్త్రాల్లో వర్ణించారనమాట. సో ఇంకా అంతేకాకుండా మనకు శాస్త్రాల్లో నేర్పించింది ఏంటంటే ఒక స్త్రీ ఎటువంటి భర్తను సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి. అంటే ఎవరైతే అంటే
ఇప్పుడు శివుడు ఉదాహరణ ఇక్కడ ఇచ్చారు, కర్దముని. ఇప్పుడు వీళ్ళిద్దరికి చూస్తే మీరు పెద్దగా ఆస్తులు, సంపద, భోగేశ్వర్యం లేవు. కానీ వారికి వారు సరైన మంచి ఉదాహరణ. ఎందుకు అంటే భర్తకి అలాంటి వారిని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి గొప్ప వైష్ణవులు. కర్దముని కూడా విష్ణువుని ఆరాధించుకుంటారు. ముందే ఆయన మెప్పిస్తారు కూడా తపస్సుతో, భక్తితో. సో అలా ఒక మంచి వైష్ణవుడు, మంచి భక్తుడై ఉండాలి. అది ముఖ్యమైన లక్షణం. సో ఆ విధంగా ఉంటే అప్పుడు మనం చూస్తాము లాభం ఏంటో. ఒక భర్త మంచి గొప్ప భక్తుడు, వైష్ణవ్ అయితే లాభం ఏంటో మనం చూస్తాం అన్నమాట. తన భర్త చేసిన భక్తి దాని యొక్క ఫలం కూడా భార్యకు వస్తుంది అన్నమాట. ఆయనకు సేవ చేసుకొని భార్య. సో ఇది ఆదర్శమైన భార్యాభర్తలు. అంటే ఇక్కడ ఇద్దరిది ఉంది. అంటే ఓన్లీ భార్య మాత్రం ఆదర్శంగా ఉండాలని కాదు, దానికన్నా ముందు భర్త ఇంకా ఆదర్శంగా ఉండాలి అనే విషయం కూడా వ్యక్తం చేస్తారు. అది కూడా చెప్తారు మనకి ఇక్కడ. కర్దముని కూడా ఇలా ఒక ఆదర్శ భర్తగా ఆ విషయాలు కూడా ఇదే అధ్యాయంలో కొంచెం తర్వాత వస్తాయి. ఫస్ట్ దేవుడి గురించి చెప్తారు, దాని తర్వాత నెక్స్ట్ కర్దముని గురించి చెప్తారు. ఆ కర్దమునిది మేబీ ఈ రోజు కాకపోతే నెక్స్ట్ క్లాస్ లో చర్చించుకుందాము, కానీ ఈరోజు దేవుడిది ఎక్కువగా చర్చించుకుంటాం. నెక్స్ట్ శ్లోకం. విశ్రంభేనాత్మేన శౌచేన గౌరవేణ ధమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచ మధురయా చ భో. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ విదురా, దేవహూతి ఆ విధంగా తన భర్తకి ఎంతో ఆదర మరియు ప్రేమపూర్వకంగా ఇంద్రియాల్ని నియంత్రణలో ఉంచుకొని ఎంతో మధురమైన శబ్దాలతో ఆయనకు సేవ చేసింది. ఇక్కడ చాలా వెరైటీ ఏంటంటే రెండు ఉన్నాయన్నమాట. రెండు శబ్దాలు అని చెప్తారు ప్రభుపాల్ ద్వారా. ఒకటి ఏంటంటే విశ్రంభేన, ఇంకోటి గౌరవేన. విశ్రంభేనాత్మన శౌచేన గౌరవేన ధమేన చ. సో రెండు ఉన్నాయి ఇక్కడ, విశ్రంభేన, గౌరవేన. రెండు విధాలు. విశ్రంభేన అంటే చాలా ప్రేమపూర్వకంగా, గౌరవేన అంటే ఎంతో గౌరవంగా కూడా, ఎంతో గౌరవంతో ప్రేమతో ఆమె సేవ చేసింది. అంటే ఒక మంచి స్నేహితుడు లాగా, స్నేహితురాల్లాగా. సో కానీ ఎంతో ప్రేమపూర్వకంగా దగ్గరగా సేవ చేసినా కానీ ఎందుకు అలా మరి అంత గౌరవం ఎందుకు అంటే, ఎందుకంటే ఆమె పతి యొక్క గొప్ప స్థాయి, ఎంతో ఆయన గొప్ప ఋషి ముని, ఇంకా ఆయన ఆధ్యాత్మికంగా ఆయన ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న విషయాన్ని గ్రహించి తన భర్త యొక్క ఆ యొక్క ఉన్నత స్థాయిని ఆమె అర్థం చేసుకొని ఆయనకు ఇక్కడ రెస్పెక్ట్, గౌరవాన్ని ఇస్తుందన్నమాట. ఇక్కడ ఇంకొకటి విషయం ఉంది, ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. ఇది ఒక విజ్ఞానం ఉంది నేను ఏంటంటే, ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు ఇక్కడ ఒక పురుషుడి యొక్క ఇంకా స్త్రీ యొక్క సైకాలజీ, అంటే మానసిక పరిస్థితి, అంటే మెదడు ఎలా పనిచేస్తుంది, సైకాలజీ ఇద్దరిది వేరువేరుగా ఉంటుంది. అంటే వ్యక్తి అంటే భర్త ఇంకా భార్య ఇద్దరిది కూడా, మ్యాన్ ఉమెన్, పురుషుడు ఇంకా స్త్రీ ఇద్దరిది కూడా యొక్క మనస్తత్వం, మెదడు పనిచేసే విధానం కూడా డిఫరెంట్ గా పనిచేస్తాయి అన్నమాట. సో పురుషుడు ఎప్పుడు ఆయన ఎక్కువ పురుషత్వం అంటే డామినేట్ చేయాలని, నేను శ్రేష్టం అనే ఒక భావనతో ఉంటారు. ఆ విధంగానే వారి యొక్క శరీరం కూడా నిర్మాణం అయి ఉంటుంది. కానీ స్త్రీ ఎక్కువగా చాలా నమ్రత భావనతో, నమ్రతంగా శరీరం ఉంటుంది. అందుకనే సో ఇక్కడ మామూలుగా భర్త ఎప్పుడు తను ఎక్కువ సుపీరియర్ అని ఆయన భావిస్తూ ఉంటాడు అలా భార్య పైన. సో అందుకనే ఇద్దరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే భర్త అంటే మామూలుగా బేసికలీ ఏంటంటే, మామూలుగా అందరూ కూడా భగవంతుడి యొక్క దాసులే. ప్రతి ఒక్కరు, మా పురుషుడైనా స్త్రీ అయినా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి యొక్క దాసులే. కృష్ణుడు ఒక్కడే అసలు పురుషుడు చెప్పాలంటే, భోక్త. అంటే మిగతా అంత ప్రకృతి అంటే ఇప్పుడు మన నేచర్, అంటే ప్రకృతి, మనమందరం ఈ ప్రకృతిలో పుట్టిన వాళ్ళందరం కూడా అందరం కూడా చెప్పాలంటే భగవంతుడు దాసులేం. ఆయన ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక స్థాయిలో. అందరం భగవంతుడి సేవ కోసం ఉన్నాం. కానీ ఇప్పుడు ఎవరికైతే ఇటువంటి కొంచెం పురుష భావం ఉంటుందో, అంటే నేను భోక్త అనే భావం ఎక్కువగా ఉంటుందో, వారికి ఎటువంటి
మగ అంటే మ్యాన్, ఒక వ్యక్తి మ్యాన్ ఒక బాడీ శరీరం లభిస్తుంది అనమాట. ఒక ఆడ శరీరం ఏంటంటే అందుకే ఇద్దరి మధ్యలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అది ఇక్కడ రాశారు. అందుకనే ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ భార్య భర్తలు, అందుకే ఇద్దరికి కూడా ట్రైనింగ్ అవసరం. ఓన్లీ భర్తకే కాదు, ఓన్లీ భార్యకే కాదు, ఇద్దరికి కూడా చిన్నప్పటి నుంచి మనకు వేదిక సంస్కృతిలో వేదిక సంస్కారంలో ఏంటంటే చిన్నప్పటి నుంచి గురుకులంలో, ఇంకా ఇంట్లో కూడా గురుకులంలో అబ్బాయిలకి, ఇంట్లో అమ్మాయిలకి ఇద్దరికి కూడా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు. సో అన్ని విషయాల్లో అబ్బాయిలకి వచ్చేసి ప్రభుపాల ద్వారా రాస్తారు చాలా చోట్ల, ఎలా ఇంద్రియాల్ని నియంత్రించుకోవాలి, ఎలా బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనే విషయం పైన. అలాగే స్త్రీకి కూడా ఎలా పతివ్రత నారీగా ఉండాలి, ఎలా సేవ చేయాలి అనే విషయం మీద. సో ముఖ్యంగా ఇక్కడ మనము చూస్తాము. సో అదే విధంగా ఈ విధంగా అర్థం చేసుకొని ఒక్కొక్క స్వభావం, అంటే పురుషుడు యొక్క స్వభావం కొంచెం వేరుగా ఉంటుంది, స్త్రీ యొక్క స్వభావం వేరుగా ఉంటుంది. సో ఇక్కడ అందుకే ప్రభుపాల ద్వారా రాసిన, అందుకే పురుషుడికి అలా పురుషత్వం, అహంకారం కొంచెం ఎక్కువ అన్నమాట. నేనే పురుషుడు అని, భోగించాలని, నేనే డామినేట్ చేయాలని, ఆ భావన అర్థం చేసుకొని దాని తగ్గట్టుగా నడుచుకోవాలి ఇద్దరు. అప్పుడు ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ ఉండదు. అందుకనే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అని ఇక్కడ రాశారనమాట. మామూలుగా దగ్గరగా ఎవరైనా ఇద్దరు కలిసి ఉంటే మామూలుగా ఫెమిలారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. ఫెమిలారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ తెలుగులో మనము అంటే ఇప్పుడు ఎవరైతే మీరు దగ్గరగా చాలా రోజుల నుంచి ఫ్రెండ్లీగా అంటున్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ విశ్రంబేన గౌరవేన అని ఇచ్చారు కదా. విశ్రంబేన అంటే దగ్గరగా ఆమె ఆయనకి సేవ్ చేస్తుంది. అలా ఎవరినైనా ఇప్పుడు ఎవరితో పాటైనా మీరు చాలా దగ్గరగా చాలా రోజులు సన్నిహితంగా ఉన్నారనుకోండి, వాళ్ళ పట్ల మీకు కొంచెం అంటే చులకన భావన అలా అవ్వచ్చు. అంటే 1 సెకండ్. ఓకే, ఎస్ దిస్ ఈస్ కమింగ్ ఆన్ యూట్యూబ్. అవునండి, ఎవరు అడిగారు. సో ఇక్కడ విశ్రంబేన అన్నారు కదా. అందుకే కానీ వేదిక్ సివిలైజేషన్ లో ఏంటంటే ఇలా చులకన భావన రాకుండా, అంటే ఇప్పుడు దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులు భార్య భర్తలు అయినా కానీ ఇక్కడ విశ్రంబేన అయినా గౌరవేన అయినా కానీ భర్త పైన భార్యకి గౌరవం ఉండే విధంగా మన సంస్కృతి, ఇంకా మన ట్రైనింగ్, ఇంకా మన సిస్టమ్ ఉందన్నమాట. సో అందుకనే మన వేదిక సంస్కృతిలో ఎప్పుడైనా భార్య భర్తని పేరుతో పిలవదు. అది ఒక రకంగా గౌరవం అన్నమాట, గౌరవం ఇవ్వడం భార్య భర్తకు. కానీ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఎందుకంటే ప్రభుపాల ద్వారా చూశారు, అక్కడ అమెరికాలో వెళ్ళి చూశారు ఆయన అంతా ఎలా ఉంది, ఇంకా ఇక్కడ కూడా చూశారు. సో ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే భార్య భర్తని పేరుతో పిలుస్తుంది, కానీ మన హిందూ సమాజంలో ఈ విధంగా ఉండదు. సో ఆ విధంగా ఎప్పుడు ఆమె గౌరవాన్ని ఇస్తుంది భర్తకి అని. ఇంకోటి ఏంటంటే ధమేన అంటే ఇది కూడా అందరూ కూడా ఇంద్రియాలన్నీ కూడా నియంత్రణలో ఉండాలి ఎప్పుడు. సౌహృదైన వాచా మధురయ ఇంకా ఎప్పుడు తన భర్తకు మంచి ఆశించడం, మంచి జరగాలని ఆశించడం, ఇంకా ఎప్పుడు మధుర వచనాలతో మాట్లాడడం. ఇది కూడా ఎందుకు అవసరము అంటే ప్రభుపాల ద్వారా రాశారు. ఇదంతా కూడా మనం వేదిక్ కంటెక్స్ట్ లో తీసుకొని మనం చర్చించుకుంటున్నాము. ఈ రోజు జరిగే దాంట్లో కంపేర్ చేసుకోకండి, మీరు అది కరెక్ట్ గా మీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు. అందుకనే సో అప్పట్లో చేసే మామూలుగా అయితే వేదిక సాంప్రదాయాలు ఎలా అంటే ఇప్పుడు భర్త మామూలుగా బయటికి వెళ్ళి పని చేయడం, ఏదో ఒక కార్యాలు చేయడం, రకరకాల కష్టపడడం, తర్వాత తిరిగి ఇంటికి వస్తారు, అంటే ఇల్లు నడపడానికి, భార్య పిల్లల్ని పోషించడానికి. సో భార్య ఇంట్లో ఉంటుంది. సో అందుకనే అలా బయట ప్రపంచంలో అంతా తిరిగి ఎన్నో రకాలుగా, ఒక్కొక్కసారి ఎన్నో రకాల ఇన్సల్ట్ కానీ రకరకాల కష్టాలు ఎదుర్కొని బాగా అలసిపోయి వస్తారు కాబట్టి భర్త, ఆ టైంలో భార్య చాలా మంచి వాక్యాలతో, మధుర వాక్యాలతో ఆయనతో, భర్తతో మాట్లాడాలి అని ఇక్కడ చెప్పారనమాట. అందుకనే సో ఇప్పుడు మరి ఇద్దరు పని చేస్తారేమో అందుకే నేను చెప్పాను. సో ఇక్కడ మనం చూసేవన్నీ కూడా ఇది ఐడియల్ అన్నమాట. ఈ విధంగా చేస్తే చాలా మంచిది అనే విషయాన్ని కూడా ప్రభుపాల ద్వారా రాస్తారు.
సో వీళ్ళంత మటుకు దీన్ని ఎంత పాటించగలిగితే అంత మంచిది అనమాట. విసృజ్య కామం దంభం చ ద్వేషం లోభం అగమ్మధం అప్రమత్తోధ్యత నిత్యం తేజీయాంశం మతోషయత్. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, ఎంతో బాగా సేవ చేస్తూ ఇంకా తన భర్తను ప్రసన్నం చేసిందంట ఆమె తన సేవతో, తను వ్యవహరించే విధానంతో. ఇంకా ఆమె అన్ని ఎంతో గర్వాన్ని, కామాన్ని, అసూయను, లోభాన్ని, ఇంకా రకరకాల పాప ప్రవృత్తుల్ని, ఇంకా అవన్నిటిని కూడా వదులుకొని తన భర్తకు సేవ చేసిందంట. ఎందుకు అంటే తన భర్త యొక్క ముఖ్యమైన విషయం, క్వాలిఫికేషన్ ఏంటంటే తేజీయసాం, ఆయన ఎంతో శక్తివంతమైన వ్యక్తి. అంటే మనం చూసాం కదా, కర్దముని సాధారణ వ్యక్తి కాదు, భగవంతుడు విష్ణుని ప్రసన్నం చేస్తున్నాడు తపస్సు చేసి. సో అందుకని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భార్య ఆదర్శమైన భార్య, అలాగే భర్త కూడా చాలా విశేషమైన వ్యక్తి అనమాట. కర్దముని ఆయన కూడా సాధారణ వ్యక్తి కాదు, ఆయన చాలా శక్తివంతమైన వ్యక్తి. ఎంత శక్తి ఉందో ఆయనకి, అది ఇప్పుడు నెక్స్ట్ కొన్ని శ్లోకాల తర్వాత ప్రదర్శన జరుగుతుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎక్కువగా గర్వంతో ఉండకూడదు అంటే, ఇక్కడ మామూలుగా ఇప్పుడు దేవహూతి ఆమె ఎవరు, స్వయంభూమను యొక్క మొత్తం విశ్వానికే ఆయన రాజు, ఆయన కుమార్తె రాజకన్య. సో ఆమె రాజకుమార్తె, ఆమెకి ఎంతో గర్వం ఉండొచ్చు, నేను చాలా గొప్ప ఇంటి నుంచి వచ్చాను అనే గర్వం. సో అటువంటి ఏ మాత్రం గర్వం కూడా ఆమె చూపించలేదన్నమాట. అంటే ఆ గర్వాన్ని అంతా కూడా వదిలేసింది. సో అందుకనే మామూలుగా ఇక్కడ ప్రభుపాల్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఒక భార్య ఎప్పుడైనా సరే ఆమె పుట్టింటి, నేను చాలా గొప్పింటి నుంచి వచ్చాను అనే ఆ భావనని ఎప్పుడు కూడా తన భర్త ముందు వ్యక్తం చేయకూడదంట. సో ఒకవేళ తను అలా వ్యక్తం చేసింది అనుకో, నేను చాలా గొప్పింటి దాని నుంచి వచ్చాను, నేను చాలా గొప్ప అని. సో అలా తన గర్వాన్ని వ్యక్తం చేస్తే కనుక అప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వస్తాయి. దాని తర్వాత వాళ్ళ జీవితం అంటే వైవాహిక జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తాయని ఇక్కడ ప్రభుపాల్ గారు రాశారు. అందుకని దేవహూతి చాలా జాగ్రత్తగా ఉందండి ఇవన్నిటి విషయంలో. అందుకే ఇక్కడ క్లియర్ గా రాశారు, ఆమె ఇవన్నీ కూడా త్యాగం చేసేసిందంట. అంతేకాకుండా ఆమె ఎంతో పతివ్రత స్త్రీ, ఎటువంటి పాప కార్యాల్లో పాల్గొనలేదు. ఇంకా ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు, ఒక స్త్రీకి అన్నిటికన్నా పెద్ద, అంటే ఒక భార్యకి అన్నిటికన్నా పెద్ద పాప కార్యం ఏంటంటే ఇంకొక పురుషుడితో అది అక్రమ సంబంధం పెట్టుకోవడం. సో అందుకనే చాణక్య పండితు అంటారు, ఇంట్లో 4 రకాల శత్రువులు ఉండొచ్చంట. ఎవరెవరంటే, ఎప్పుడైతే ఒక తండ్రి ఆయన చాలా అప్పులు చేశాడు అనుకోండి, అప్పుడు ఆయన శత్రువుగా మారతాడంట. ఆ కుటుంబంలో ఆయన ఒక శత్రువుగా మారతాడంట కుటుంబానికి, ఒకవేళ ఆయన చాలా అప్పులు చేస్తే. సో ఎందుకంటే దాని వల్ల అందరూ చాలా కష్టాలను అనుభవిస్తారు కనుక. ఒకవేళ తల్లి తన పిల్లలు పెద్దగా ఎదిగిపోయిన పిల్లలు ఉన్న తర్వాత కూడా, అంటే పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు, దాని తర్వాత కూడా ఆమె ఇంకొక భర్తను స్వీకరిస్తే అప్పుడు ఆమె కూడా శత్రువుగా మారిపోతుందంట. ఇంకొకటి, అలాగే ఒకవేళ భార్య తన భర్తతో సరిగ్గా రఫ్ గా డీల్ చేస్తే, సరిగ్గా వ్యవహరించకపోతే, రఫ్ గా వ్యవహరిస్తే అప్పుడు కూడా ఆమె శత్రువుగా మారుతుందంట. లేకపోతే ఒక పుత్రుడు ఒకవేళ ఆయన మూర్ఖుడు అనుకోండి, అప్పుడు కూడా ఆయన శత్రువు మారిపోతాడంట పరివారంలోకి. సో ఈ విధంగా తండ్రి, తల్లి, భార్య, పిల్లలు అందరూ కూడా ఎవరైనా సరే ఈ విధంగా శత్రువుగా మారచ్చు. అంటే ఇది తప్పుడు కార్యాలు వాళ్ళు చేసి, అంటే వీళ్ళ ద్వారా. సో అందుకనే ఇక్కడ దేవహూతికి సంబంధించి ఏంటంటే మనకు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ విధంగా ఎప్పుడు ఆమె ఎటువంటి పాపకార్యం చేయలేదు. ఆ విధంలో కూడా ఆమె చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఆమె లక్షణాలు. సవై దేవర్షి వర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాద్ గరీయశః పత్యుర్ ఆశాసానాం మహాశిషః
కాలేన భూయసా క్షామాం కర్షితాం వ్రతచర్యయా ప్రేమ గద్గదయా వాచ పీడిత కృపయా బ్రవీత్. సో స్వయంభూమని యొక్క పుత్రి ఆయన దేవహూతి ఎంతో బాగా తన భర్తకి సేవ చేసుకుంది. ఎలా అంటే భర్తని ఎలా భావించిందంటే మానవీం సమనువ్రతాం దేవర్షి వర్యస్తస్త. సో ఆమె దైవాని కన్నా అంటే పతియే దైవంగా, అంటే దైవం కన్నా ఎక్కువ పతిని ఆరాధిస్తూ ఆయనకి సేవ చేసుకుందంట. అందుకనే ఇప్పుడు ఆమె దైవాన్ని ఎలా ఆరాధిస్తారో దైవం కన్నా ఎక్కువ పతే ఇంపార్టెంట్ అన్న విధంగా ఆమె పతికి ఆరాధన చేసుకుని సేవ చేసుకుంది. అందుకనే ఆమె పతి నుంచి కూడా ఒక చాలా మంచి వరాల్ని ఆశించిందంట. ఇప్పుడు మామూలుగా భగవంతుడిని పూజ చేసుకుంటే ఆయన నుంచి ఏదైనా వరం కూడా ఆశిస్తారు కదా జనాలు, దేవతల్ని, భగవంతుడిని, దైవాన్ని పూజ చేసుకుంటే. అలాగే ఈమె ఇక్కడ పతిని పూజ చేసుకొని పతిని సేవ చేసుకొని పతి దగ్గర నుంచే ఆశిస్తుందంట. ఎందుకంటే ఆమె చాలా రోజుల నుంచి ఇప్పుడు పతికి ఎన్నో సంవత్సరాలు ఎందుకంటే ఆయన తపస్సులో మునిగి ఉంటారు, ఆయన చాలా తపస్సులు చేస్తూ ఉంటారు. సో ఆయనకి ఎంతో సేవ చేసుకుని తన గురించి ఎప్పుడు పట్టించుకోక, తన కోసం తన గురించి ఆలోచించుకోకుండా ఎప్పుడు తన భర్తకి సేవ చేసుకొని ఆమె చాలా బక్కచిక్కిపోయింది. ఇంకా ఆమె మొత్తం ఎంతో యవ్వనం, కాంతివంతంగా ఉండే స్త్రీ ఇప్పుడు చాలా క్షీణించిపోయింది ఆమె యొక్క శరీరం. అలాంటి పరిస్థితిని కర్దమముని చూసి ఆయన ఒక శ్రేష్టమైన ఋషి మునుల్లో ఒకరు, ఆయన ఎంతో దయతో ఆమె పట్ల, దేవహూతి పట్ల ఈ విధంగా ఎంతో ప్రేమతో ఆయన మాట్లాడుతున్నారంట. ప్రేమ గదయా వాచ అంటే ఆయన మొత్తం ఆయన స్తంభించిపోయాడు. అరే ఈమె నా కోసం ఎంతో కష్టపడి ఆమె గురించి ఆలోచించుకోకుండా, తన గురించి పట్టించుకోకుండా నా కోసమే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎంతో సేవ చేసింది. సో అది చూసి, ఇంత పెద్ద రాజకుమార్తె కన్య అయినా కానీ ఈ విధంగా సేవ చేసిందని చూసి ఆమె ఎంతో ఇక్కడ కర్దముని ఎంతో దయతో ఆమె ఉన్న పరిస్థితిని చూసి, ఎంతో బక్కచిక్కిపోయిన ఆమె చూసి ఈ విధంగా ప్రేమతో ఇప్పుడు మాట్లాడుతున్నాడంట. సో ఇక్కడ ఎందుకంటే దేవహూతి ఏంటంటే తన భర్త ఎంతో తపస్సులు చేస్తూ ఆయన తపస్సులో మగ్నమై ఉన్నాడు. సో ఈమె కూడా ఆయనకు కావాల్సినవన్నీ అందిస్తూ ఆమెకు సహాయం చేస్తూ ఆయనలాగే ఆమె కూడా ఒక తపస్వి లాగానే జీవించేసింది. సో ఇక్కడ ఏంటంటే తన భర్త అనుసరించిన మార్గాన్ని ఇక్కడ ఆమె కూడా అనుసరించింది అనమాట. సో ఇలా భర్తకు అనుగుణంగా జీవించే స్త్రీ అప్పుడు వారి యొక్క జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఒకవేళ ప్రభుపాల్ వారు అంటారు, ఒకవేళ భర్త మంచి భక్తుడు అయ్యాడు అనుకోండి, భార్య భక్తురాలు కాదనుకోండి, అప్పుడు ఇంకా ఇంట్లో ఏమాత్రం శాంతి అనేది ఉండదు అని చెప్తున్నారు. సో చాలా మంది అలా చూసుంటారు. కొంతమంది ఇంట్లలో ఓన్లీ భర్త మాత్రమే డివోటీ ఉంటారు, భార్య భక్తురాలు కాదనమాట. అప్పుడు చాలా సమస్యలు ఉంటాయి ఇంట్లో. సో అలా ఎవరైనా ఒకరే భక్తుడు ఉంటే ఇంకొకరు భక్తులు కాకపోతే అప్పుడు సమస్యలు ఉంటాయి అనమాట. సో అలా కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు ఇక్కడ. అలా అంటే భర్తకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలని దానికి ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. మహాభారత్ లో మనకు అందరికి తెలుసు అనుకుంటా, గాంధారి. ఆమె చాలా గొప్ప పతివ్రత స్త్రీగా ఆమె చాలా ప్రసిద్ధి చెందిన ఒక స్త్రీ, పతివ్రత స్త్రీ. ఎప్పుడైతే ఆమెకు తెలిసిందో నా భర్త అంధుడు, అతను ఈ లోకాన్ని చూడలేడు అని ఎప్పుడైతే తెలుసుకుందో గాంధారి, ఆమె అప్పుడే నా పతి ఒకవేళ అలా అంధుడైతే ఇప్పుడు నా కళ్ళున్నాయనుకోండి, అప్పుడు నేను నా పతి కన్నా కూడా ఒక శ్రేష్టమైన వ్యక్తిని అయిపోతాను. నేను కూడా నా పతికి సమానంగా ఉండాలి, నేను కూడా అనేసి నా పతికి అనుగుణంగా ఉండాలి అనేసి ఆమె కూడా కళ్ళకి కట్టేసుకుంటుంది. అవునా, ఆమె కళ్ళకి మొత్తం గంతెలు కట్టేసుకుంటుంది. సో దాని తర్వాత ఆమె కూడా మొత్తం జీవితాంతం ఒక అంధురాల్లాగానే జీవించేస్తుంది. సో అంటే ఏ విధమైన అంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ప్రభుపాల్ రాస్తారనమాట, ఒకవేళ ఆమె కళ్ళు కనిపిస్తున్నాయి, తన భర్త గుడ్డివాడు, అప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఆమె ఇలా కొంచెం గర్వితురాలు అయిపోవచ్చు, నేను చాలా నా పతి కన్నా కూడా, నేను భర్త కన్నా కూడా నేను శ్రేష్ఠురాలిని అనే భావన ఎప్పుడైనా రావచ్చు. సో అందుకనే ఇంకా వేరే బయట వాళ్ళు కూడా చూడొచ్చు, అరే
భర్త గుడ్డోడు, భార్య ఏమో చాలా ఆమెకు మాత్రం కళ్ళున్నాయి కాబట్టి ఆమె బెటర్, భర్త కన్నా భార్యే శ్రేష్ఠురాలు అని బయట వాళ్ళు కూడా అనుకోవచ్చు. అందుకే అటువంటి భావన రాకూడదు, అనుకోకూడదు ఎవరు అనేసి ఆమె కూడా తన భర్తకు సమానంగా, అందుకే ఇక్కడ రాశారు కదా, సమనువ్రత, సమానంగా వ్రతాన్ని అనుసరించింది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ప్రభుపాల్ గారు చెప్తారు, ఇప్పుడు కర్దముని చాలా గొప్ప భర్త కూడా. చాలా మంది నా భార్య గొప్పగా ఉండాలనుకుంటారు, కానీ ఇక్కడ ఏంటంటే భార్య గొప్పగా ఉండాలని కరెక్టే, అలాగే భర్త కూడా గొప్పగా ఉండాలన్నమాట. ఇక్కడ రాశారు, కర్దముని లాంటి ఒక గొప్ప భర్త, గొప్ప వ్యక్తి అయితే తప్పకుండా ఆయన నుంచి మంచి ఫలాల్ని కూడా ఆశించవచ్చు భార్య. కానీ ఒకవేళ కర్దముని అంత గొప్ప భక్తుడు కాకున్నా, అంత గొప్ప వ్యక్తి కాకున్నా భర్త, కానీ భార్య యొక్క కర్తవ్యం ఏంటంటే తప్పకుండా తన భర్త యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఆయనతో జీవించాలి, సేవించాలి అని. దాని ద్వారా ఏంటంటే ఒక వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అని ప్రభుపాల్ వారు రాశారు. సో ఇక్కడ ఇప్పుడు మరి కర్దముని ఆమె యొక్క దయనీయమైన స్థితిని చూసి, మొత్తం బక్కచిక్కిపోయిన ఆమె స్థితిని చూసి ఇప్పుడు ఈ విధంగా ఆయన అంటున్నాడు. నెక్స్ట్ సో ఇక్కడ నుంచి కర్దముని మాట్లాడుతున్నాడు దేవహూతితో. కర్దమ ఉవాచ తుష్టోహం మధ్య తవ మాన విమానదాయ శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా యో దేహి నామయమతీవ సుహృత్స దేహో నావీక్షిత సముచిత క్షపితుం అధర్తే. కర్దముని ఏమంటారంటే, ఓ స్వయంభూమని యొక్క పుత్రి, నువ్వు రాజకన్యవి, నీ పట్ల నేను ఎంతో ప్రసన్నుణ్ణి. తుష్టోహం, తుష్టోహం అంటే నేను ఎంతో సంతుష్టపడ్డాను. తుష్టి అంటే సంతృప్తి. నేను నీ పట్ల ఎంతో, నీ యొక్క సేవ పట్ల ఎంతో సంతృప్తి పడ్డాను. ఎంతో గొప్ప భక్తితో నన్ను సేవించుకున్నావు. ప్రతి ఒక్కరికి వారి శరీరం ఎంతో ప్రియమైందంట. అందుకనే వాళ్ళు వారి శరీరాన్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటారు. అటువంటి శరీరాన్ని నువ్వు, నీ శరీరాన్ని లెక్క చేయకుండా, నీ శరీరాన్ని నువ్వు పట్టించుకోకుండా, నీ యొక్క భాగోగుల్ని నువ్వు పట్టించుకోకుండా, చూసుకోకుండా సంపూర్ణంగా నా సేవ కోసమే, నా గురించి ఆలోచిస్తూ నా సేవలోనే అంకితం అయిపోయావు. నీ గురించి కూడా నువ్వు ఎప్పుడు పట్టించుకోలేదు, నా శరీరం ఎలా ఉంది, నేను నా పరిస్థితి ఎలా ఉందని. ఎందుకంటే ఇప్పుడు చూశారు కర్దముని, ఆమె ఎంతగా భక్తి భర్తతో సేవ చేసుకుంటూ నిమగ్నం అయిపోయిందంటే ఆమె తన గురించి, తన శరీరం గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అంతా ఆమె శరీరం అంతా చిక్కిపోయి అంతా క్షీణించిపోయింది. దీన్ని ఒక వ్యక్తి తన గురించి ఆలోచించుకోకుండా ఇలా సేవ చేయడాన్నే, ఇక్కడ దేవహూతి చేసిన సేవనే నిస్వార్థమైన సేవ అని అంటారు అన్నమాట. సో ఇటువంటి సేవ ఇక్కడ చేసింది ఆమె. ఎందుకు అంటే ఈ విధంగా ఆమె చూసింది ఏంటంటే, కర్దముని తన ఆధ్యాత్మిక, ఆయన చేసే తపస్సు గాని, సాధనలు గాని సహాయం చేయడం చాలా ముఖ్యం అని అర్థం చేసుకొని ఆమె ఆయనకు సహాయం చేసింది, తన గురించి ఆలోచించకుండా, తన శరీరం గురించి ఆలోచించకుండా. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒక భర్త ఆధ్యాత్మిక పద్ధతిలో, మన కృష్ణ భావనామృతంలో అలా ముందుకు వెళ్ళడానికి ఒక భార్య సహకరించాలి, సహాయం చేయాలి. అప్పుడు అది మంచిది అనేసి, ఇంకా ఇక్కడున్న అలాగే ఇక్కడ దేవహూతి తన భర్తకి సహాయం చేయడం కారణంగా ఇప్పుడు దేవహూతికి మంచి ఫలం దొరుకుతుంది తన భర్త ద్వారా. కానీ ఇది ప్రతి భార్య తన భర్త నుంచి ఇటువంటి అంటే ఫలాన్ని దక్కుతుందని ఆశించలేదు. ఎందుకంటే కర్దముని చాలా స్పెషల్, ఆయనకి ఎన్నో యౌగిక శక్తులు, ఎంతో శక్తివంతుడు, ఆయన తేజస్వి. సో ఆయన ఎన్నో ఫలాల్ని తన భార్యకి ఇవ్వగలుగుతాడు, ఇప్పుడు ఇస్తాడు కూడా, మనం చూస్తాము. కానీ ప్రతి భార్య అంతగా ఆశించలేదు తన భర్తతో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కర్దముని అంత స్థాయిలో లేవని. సో ఇప్పుడు ఇంకేం చెప్తున్నారు చూద్దామంట కర్దముని. ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజిత భగవత్ ప్రసాద తానేవ తే మదనుసేవనయా పరూఢాన్
దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్. కర్దముని ఇంకేం చెప్తున్నారంటే, నేను ఇన్ని రోజులు తపస్సు చేసి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని, అంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని, భగవత్ ప్రసాద, నాకు భగవత్ ప్రసాదం లభించింది, నాకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం లభించింది. నేను ఇప్పటి వరకు భక్తితో ఏ ధ్యానం, ఏ తపస్సు అయితే చేశానో తద్వారా నాకు ఎంతో భగవత్ ప్రసాదం లభించింది. ఆ నువ్వు నాకు సేవ చేసుకుంటూ ఉన్నావు కనుక నువ్వు ఇటువంటి భగవత్ ప్రసాదాన్ని ఇప్పటివరకు నువ్వు ఏమాత్రం రుచి చూడలేదు, అనుభవించలేదు. ఇటువంటి భగవత్ ప్రసాదం ఏంటంటే, భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నేను అన్ని రకాల భయ మోహాన్ నుంచి ముక్తుణ్ణి. ఇప్పుడు నేను నీకు కూడా ఆ భగవత్ ప్రసాదాన్ని, నువ్వు నన్ను సేవ చేసుకున్నావు గనక నీకు నేను ఇప్పుడు అందిస్తున్నాను. సో నువ్వు నేను ఇప్పుడు నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను, నువ్వు అన్ని చూడగలుగుతావు నీ యొక్క కళ్ళతో. సో ఇక్కడ దేవతికి మరి ఏమిస్తున్నాడు? అభయం, అంటే ఏమాత్రం భయం లేకుండా భగవత్ ప్రసాదం. అంటే అసలు ఏంటంటే మొత్తం భౌతిక ప్రపంచంలో భౌతిక సమస్యలు కానీ భౌతిక సృష్టికి భయపడకుండా ఉండే అభయాన్ని భక్తి ప్రసాదిస్తుంది. సో ఆ భగవత్ ప్రసాదం అనేది ఇక్కడ ఆయనకు లభించింది కర్దముని తన యొక్క ఆధ్యాత్మిక సాధన ద్వారా. సో ఇక్కడ అదే ఆయన చెప్తున్నాడు, నీకు అది నేను అందిస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు సేవ చేసావు. సో ఈ విధంగా ఎవరికైతే ఇలా భగవంతుడికి ఆశీర్వాదం లభిస్తుందో సర్వ దుఃఖాన్ని, అన్ని దుఃఖాలు కూడా దూరం అయిపోతాయి. సో ఈ యొక్క బ్రహ్మ భూత ప్రసన్నాత్మ నశోచతి నా కాంక్షతి భగవద్గీతలో అన్నారు. ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నత స్థాయిలో స్థాపితమైపోతారో, వాళ్ళ చేతన ఆధ్యాత్మికంగా మారిపోతుందో, వాళ్ళు ఇంకా ఎటువంటి నశోచతి నా కాంక్షతి, వాళ్ళు ఎప్పుడు శోచ అంటే ఎప్పుడు ఏడవడం, శోకానికి, ఎటువంటి శోకానికి ఎటువంటి కష్టానికి గురవరు అనమాట. ఇది భగవద్గీతలో కూడా చెప్పారు. సో ఏంటి ఇది భగవత్ ప్రసాదం అంటే? కృష్ణ ప్రేమ, కృష్ణ ప్రేమ ఏదైతే ఉందో లభిస్తుందో అదే భగవత్ ప్రసాదం, ఇంక వేరే ఏం లేదు. ఇది ఎలాగైతే ఇక్కడ దేవహూతి, ఇప్పుడు కర్దముని భక్తి చేసుకున్నాడు, దేవహూతి తన భర్త కర్దమునికి సేవ చేసుకుని ఆమెకు కూడా భగవత్ ప్రసాదం కృష్ణుడి ప్రేమ లభించింది. ఇంకొక ఉదాహరణ, ఎలాగైతే నారదముని తన పూర్వపు జీవితంలో, అతను నారదముని ఎలా అయ్యాడు మనం మొదటి స్కందంలో నేర్చుకున్నాం, చదువుకున్నాం ఆయన జీవిత చరిత్ర. ఆయన ముందు జన్మలో నారదముని ఆయన భక్తి వేదాంతులకు ఆయన సేవ చేసుకున్నాడు. పెద్ద సాధువులకి, మహాభక్తులకి, భగవంతుడికి భక్తులకి ఆయన సేవ చేసుకోవడం వల్ల ఆయన ఓన్లీ సేవ చేసుకొని వాళ్ళ ప్రసాదాన్ని స్వీకరించి, మహాప్రసాదాన్ని, వాళ్ళు చెప్పిన సేవ వాళ్ళకి ఎంతో వాళ్ళని ప్రసన్నం చేసి వాళ్ళ యొక్క ఆదేశాలు పాటించడం ద్వారా వచ్చే జీవితంలో, నెక్స్ట్ జీవితంలో ఆయనకు నారదమునిగా జన్మించాడు, ఆయన దక్కింది. సో అలాగే ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఒక శిష్యుడు తన గురువుకి కూడా అలాగే సేవ చేసుకొని ఆ గురువు ద్వారా భగవంతుడి యొక్క కృపను పొందవచ్చు. సో ఇలా భగవంతుడు ఇంకా గురువు నుంచి ఆయన డైరెక్ట్ గా కృపను పొందవచ్చు, ఒక శిష్యుడు తన గురువుకు సేవ చేసుకొని. సో అంటే ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఒక భార్య అయితే తన భర్తకి ఎలా సేవ చేసుకొని మనము భగవంతుడి యొక్క కృపను పొందవచ్చు. ఇంకొకటి, ఒకవేళ మీరు శిష్యులైతే వారు ఎలా తన గురువుకు సేవ చేసుకొని భగవత్ ప్రసాదాన్ని, భగవత్ ప్రేమను పొందవచ్చు. అంటే ఒక భార్య భర్త సంబంధం ఇక్కడ ఒక గురువు శిష్యుడితో పోల్చి చెప్పారు. ఎలాగైతే ఒక శిష్యుడు ఒక గురువుని ఎలా సేవ చేసుకుంటాడు అంటే భర్త యొక్క స్థాయి అలా ఉండాలన్నమాట. ఎందుకంటే వైదిక పద్ధతిలో ఏంటంటే భర్త కూడా తన గురువుని పాటిస్తారు కదా, ఆయనకు కూడా గురువు ఉంటారు, ఆయనకు సేవ చేసుకుంటారు, భర్తకి అలా భార్య సేవ చేసుకుంటుంది. ఆ విధంగా భగవత్ కృప అనేది లభిస్తుంది అందరికి. అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృంభ విభ్రంశ్రితార్హరచనా కిమురుక్రమస్య సిద్ధాసి భుంక్ష్వభిధవాన్ నిజ ధర్మ దోహాన్ దివ్యాన్ నరేర్ దురధిఘాన్ నృప విక్రియాభి. ఇంకా కర్దముని
ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క కృప అదే అన్నిటికన్నా ముఖ్యమైనది. దీని తర్వాత ఇంకా దీన్ని మించిన ఏ రకమైన ఆనందం కానీ ఐశ్వర్యం కానీ లేదు. మిగతా ఎటువంటి భౌతిక ఐశ్వర్యాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో, సంపత్తి ఉందో అవన్నీ కూడా ఒక క్షణంలో కూడా ఎప్పుడైనా భగవంతుడు తలుచుకుంటే ఏ క్షణంలో అయినా అన్ని కూడా మటుమాయమైపోతాయి. కానీ ఇటువంటి భగవత్ ప్రేమ అనేది మాత్రం శాశ్వతం. ఇంకొకటి, నువ్వు ఎలాగైతే నీ భర్తను ఎంతో భక్తితో సేవ చేసుకున్న కారణంగా నువ్వు కూడా ఏవైతే ఆధ్యాత్మిక లాభాలు నాకు దక్కాయో, ఏవైతే భగవత్ ప్రసాదం నాకు దక్కిందో, కృప, భగవత్ కృప, అవి మామూలుగా ఎవరికి అంత ఈజీగా దక్కవు. ఇక్కడ భౌతిక ఐశ్వర్యం, భౌతిక సంపత్తి అనేది చాలా ఎవరికైనా దొరికిపోవచ్చు. ఇంకా అటువంటి దాంతో ఎవరైతే గర్వితులై ఉన్నారో వారికి ఎప్పుడు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక సంపద, భగవత్ ప్రేమ అనేది దక్కదు. ఎవరైతే ఎక్కువగా వారి యొక్క భౌతిక సంపద ఐశ్వర్యంతో వాళ్ళు ఎక్కువ గర్వితమైపోయి ఉన్నారు, అటువంటి వారికి మన కుంతిమారాయణ చెప్తుంది కదా, జన్మైశ్వర్య శృత శ్రీభిర్ ఏదమా మదపుమాన్ నైవర్హత్యమి దాతుమై త్వామకించిన గోచరం. సో కుంతిమారాయణ అంటుంది కదా, ఇలా జన్మ ఐశ్వర్య శృత శ్రీ, దీని ద్వారా ఎవరైతే మదం ఎక్కి ఉంటారో వాళ్ళు, ఓ నాకు చాలా గొప్ప జన్మ దక్కింది, నాకు చాలా గొప్ప ఐశ్వర్యం ఉంది, నేను చాలా సౌందర్యవంతుడిని, నాకు చాలా ఎటువంటి వాటితో ఐశ్వర్యంతో మదమెక్కి ఉంటారో వారికి భగవత్ ప్రేమ అనేది దొరకదు. త్వామకించిన గోచరం, ఎవరైతే ఇవన్నీ గొప్ప విషయాలు కావు, భగవంతుడే ముఖ్యం, భగవంతుడు ప్రసాదం, భగవంతుడి కృపే అన్నిటికన్నా అసలైన ఐశ్వర్యం అని ఆలోచిస్తారో వాళ్ళకి భగవంతుడు కృష్ణుడు దక్కుతాడు. సో అందుకనే చైతన్య మహాప్రభు ఈ భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమను పంచడానికే భగవంతుడు చైతన్య మహాప్రభు రూపంలో అవతారం ఎత్తారు. అందుకే ఆయన చైతన్య మహాప్రభు అంటారు, జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవత్ ప్రేమను సంపాదించడం. ప్రేమ పుమర్తో మహాన్, అన్నిటికన్నా గొప్పది ఏంటంటే జీవితంలో మనకు దక్కేది కృష్ణ ప్రేమ. ఇది పంచడానికే చైతన్య మహాప్రభు వచ్చాడు. అందుకని రూపగోస్వామి మన ఆచార్యులు అందరూ కూడా ఆయన ఆరాధిస్తారు. ఏమని రూపగోస్వామి చైతన్య మహాప్రభు పిలుస్తాడు? మహావదన్యాయ్. మనం ప్రార్థన కూడా చేసుకుంటాం, నమో మహావదన్యాయ్ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామిని గౌరవత్విసే నమః. సో ఆయన నమో మహావదన్యాయ్, ఆయన ఎంతో మహావదన్యాయుడు అనమాట. సో ఆయన కృష్ణ ప్రేమను పంచడానికి వస్తున్నారు. సో ఈ కృష్ణ ప్రేమ అనేది అన్నిటికన్నా గొప్ప వరం, గొప్ప బహుమతి ఎవరికైనా దక్కితే. ఎందుకంటే ఈ కృష్ణ భావనామృతం ద్వారానే ఈ కృష్ణ ప్రేమ అనే ఒకరికి లభిస్తుంది. మనం ఈ కృష్ణ భావనామృతాన్ని బాగా పాటిస్తే మనకు కూడా ఆ కృష్ణ ప్రేమ అనేది దక్కుతుంది అన్నమాట. ఇది ఒక్కటే మాధ్యమం, ఇది అసలైన సంపద. సో కర్దముని ఇప్పుడు ఆ సంపదని ఆమెకి ఇస్తున్నాడు అనమాట. ఏవం భ్రువాణం నబలాకిల యోగమాయ విద్యా విచక్షణ అవేక్ష్య గతాదిరాసీత్ సంప్రశ్రయ ప్రణయ విహ్వలయా గిరీశ వ్రీఢావలోక విలస దసితాతనాః. సో ఈ విధంగా విన్న తర్వాత తన భర్త నుంచి ఇప్పుడు కర్దముని చెప్పాడు ఆమె యొక్క పరిస్థితిని చూసి, ఆమె సేవకు మెచ్చి. సో ఇప్పుడు తన భర్త ఈ విధంగా మాట్లాడడం చూసి దేవహూతి, ఎందుకంటే ఆమెకు తెలుసు నా భర్త అన్ని రకాల విద్యల్లో నిపుణుడు, ఆయనకు అన్ని తెలుసు, ఆయనకు అంత సామర్థ్యం ఉంది. సో దేవహూతి ఎంతో సంతృప్తి చెంది ఇప్పుడు ఎంతో ఆనందంతో, ఎంతో సిగ్గుతో ఇప్పుడు కొంచెం ఎంతో నమ్రత భావనతో ప్రేమపూర్వకంగా ఇప్పుడు మాట్లాడుతుందంట. ఎవరితో? కర్దమునితో. సో ఈ విధంగా ఇప్పుడు ఆమె తెలుసు నా భర్త ఎంతో యోగ్యమైన వ్యక్తుడు, ఆయన ఏదైనా నాకు ఇవ్వగలడు, ఎందుకంటే ఆయనకంత శక్తి సామర్థ్యం ఉంది, ఎందుకంటే అటువంటి తపస్య భక్తి ఆయన చేశాడు. సో ఎవరైనా ఆల్రెడీ ఇలా భక్తిలో సంపూర్ణంగా కృష్ణ భావనామృతంలో మునిగి ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఇంకా అన్ని రకాల యజ్ఞాలు, యాగాలు, అన్ని రకాల యోగా, తపస్సులు, ధ్యానాలు, ధర్మాలు అన్ని పాటించిన వారంట. ఎందుకంటే కృష్ణ భావనామృతం అనేది అన్నిటికన్నా ఉన్నతమైంది. సో ఆ స్టేజ్కి చేరుకున్నారంటే మిగతా అన్ని అయిపోయాయి ఆల్రెడీ.
సో ఇంకా మనమే ఇంకా వేరే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా వేరే ఏం యజ్ఞం చేయాలి, లేకపోతే ఇంకా వేరే ధర్మాన్ని పాటించాలి, లేకపోతే ఇంకా ఏం ధ్యానం చేయాలి, ఇంకా ఏం తపస్సు చేయాలని కృష్ణ భావనామృతం ఒకటి సరిగ్గా పాటిస్తే సరిపోతుంది. సో అందుకనే ఇక్కడ ఆమెకి ఏమాత్రం సందేహం లేదనమాట. నా భర్త చాలా శక్తివంతుడు, ఆయన ఆధ్యాత్మికంగా అన్ని సంపాదించుకున్నాడు. సో ఆయన నాకు ఎటువంటి బహుమతినైనా నాకు ఇవ్వగలడు అనే విషయాన్ని ఆమెకు తెలుసుకొని గ్రహించి ఆ నమ్మకంతో ఇప్పుడు అడుగుతుందన్నమాట దేవహూతి. సో మనం ఈ 2 శ్లోకాల్లో దేవహూతి అడిగే కోరికను చూసి మనం ఈ రోజు యొక్క చర్చను ముగిద్దామంట. 10-11 చూసి. దేవహూతిర్వాచ రాద్దంబద్విజ వ్రశైతదమోఘ యోగ మాయాధిపే త్వయి విభో తదవైమి భర్తః యస్తేభ్యదాయ సమయ సకృదంగ సంగో భూయాద్గరీయసి గుణ ప్రసవ సతీనాం. సో దేవహూతి ఏమంటుందంటే, నా ప్రియమైన పతి, అందరి బ్రాహ్మణులు ఎంత శ్రేష్టమైన వాడివి, నువ్వు అన్ని రకాల సిద్ధుల్ని ప్రాప్తించుకున్నావని నాకు తెలుసు. నువ్వు అన్ని రకాల శక్తులు, యోగిక శక్తులకి నువ్వు ఈశ్వరుడివి, అంటే నువ్వు నిపుణుడివి. సో ఎందుకంటే నువ్వు యోగమాయ యొక్క సంరక్షణలో ఉన్నావు, అంటే నువ్వు ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నావు, చేతనలో సిద్ధం, అందులో పరిపక్వత చెంది ఉన్నావు. కానీ నువ్వు ముందు ఒక వచనం చేశావు, నా ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేస్తాను అని. సో ఒక పతివ్రత స్త్రీ యొక్క గొప్ప లక్షణం, కోరిక ఏంటంటే సంతాన ప్రాప్తి. సో తన భర్త ద్వారా, సో తన భర్త ద్వారా ఒక సంతాన ప్రాప్తిని కోరుకుంటుంది ఒక పతివ్రత స్త్రీ. సో ఇక్కడ ఏంటంటే నేను కూడా అలాగే కోరుకుంటున్నాను అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తుంది దేవహూతి. సో ఇక్కడ ఆమెకు తెలుసు తన భర్త చాలా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పొజిషన్ లో ఉన్నాడని. ఆయన యోగమాయ యొక్క అధీనంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనము తటస్థ శక్తి, జీవాత్మలం అందరం కూడా మనకు తెలుసు అనుకుంటా, మీకు కూడా తెలుసు అనుకుంటాను. సో అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి, 3 శక్తులు, ప్రధాన శక్తులు, ఎన్నో శక్తుల్లో భగవంతుడికి. సో మనం జీవాత్మలం అందరం కూడా మార్జినల్, అంటే తటస్థ శక్తి అన్నమాట. మనము ఎవరో ఒకరి ఆధీనంలో ఉండాలి, బహిరంగ శక్తి ఆధీనంలో, లేకపోతే అంతరంగ శక్తి ఆధీనంలో. అంతరంగ శక్తి అంటే యోగమాయ, బహిరంగ శక్తి అంటే మహామాయ. సో ఇక్కడ ఆమె చెప్తుంది, నువ్వు యోగమాయ యొక్క ఆధీనంలో ఉన్నావు, ఆ విషయం కూడా నాకు తెలుసు. అమోఘ యోగ మాయాధిపేత్వయి, నువ్వు యోగమాయా ద్వీపేత్వయి, ఆమె యోగమాయ యొక్క ఆధీనంలో ఉన్నాను. సో ఆమెకు బాగా తెలుసు తన భర్త యొక్క ఎంతో అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి. సో మరి ఎలా మనకు తెలుసుకోవడం? ఇప్పుడు మనం ఎల్లప్పుడూ మనం ఎవరో ఒకరి ఆధీనంలో ఉంటాం, యోగమాయ ఆధీనంలో ఉంటాం, లేకపోతే మహామాయ ఆధీనంలో ఉంటాం, అంతరంగ శక్తి ఆధీనంలో ఉంటాం, లేకపోతే బహిరంగ శక్తి ఆధీనంలో ఉంటాం. మనకి ఎలా తెలుస్తుంది మనం అంతరంగ శక్తి ఆధీనంలో ఉన్నాము, బహిరంగ శక్తి ఆధీనంలో ఉన్నాము అనే విషయం? అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ రాశారు, the symptom of this is Krishna conscious constant engagement in devotional service. ఒకవేళ మనం ఎప్పుడు భక్తియుక్తంతో ఏదో ఒక భక్తితో ఏదో ఒక సేవ చేసుకుంటున్నాం అనుకోండి, భగవంతుడికి ఎప్పుడైతే మనం సేవ చేసుకుంటున్నామంటే మనము యోగమాయ యొక్క ఆధీనంలో ఉన్నట్టే. ఏ క్షణంలో అయితే మనం భగవంతుడి సేవ చేయట్లేదో అప్పుడు మనము యోగమాయ ఆధీనంలో లేము. అంటే మనం చేసే ఏ సేవ అయినా సరే అది భగవంతుడి కోసం, భగవంతుడిని సంతృష్టి చేయడం కోసం, భక్తి కోసం చేసుకుంటే అప్పుడు యోగమాయలో యొక్క ఆధీనంలో ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ ఆమె కోరుకుంటుంది ఏంటంటే, ప్రతి పతివ్రత స్త్రీ కోరుకునేది తన భర్త నుంచి ఒక మంచి సంతానాన్ని. మీరు ఆల్రెడీ అంటే ఇప్పుడు స్వయంభూమను తో వివాహ ప్రస్తావనకు వచ్చినప్పుడు దేవహూతితో వివాహం జరగడానికి ఒప్పుకున్నప్పుడే కర్దమని అన్నాడు కదా, ఆమె ద్వారా సంతానం ఉత్పన్నమయ్యే వరకు నేను ఆమెతో కలిసి ఉంటాను, దాని తర్వాత నేను ఇల్లు త్యాగం చేసి వెళ్ళిపోతానని. సో అంటే సన్యాసం తీసుకుంటాను, పరమహంస మార్గాన్ని అనుసరిస్తానని. సో అదే ఇప్పుడు గుర్తు చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మరి సంతానం నాకు కావాలి అన్న విధంగా. సో స్త్రీ అంటే దానికి ఒక అర్థం ఏంటంటే విస్తారం, స్త్రీ ద్వారా విస్తారం జరుగుతుంది. అంటే ఒక స్త్రీ పురుషుడు
కలయిక ద్వారా ఒక మంచి సంతానం తద్వారా ఏంటంటే పెరుగుతుంది పరివారం. సో ఇలా ఒక సరైన యోగ్యమైన స్త్రీ పురుషుడు యొక్క కలయిక వలన ఒక మంచి సంతానం కలుగుతుంది అనమాట. వాలి కృష్ణ భావనామృతంలో ఉంటే మంచి సంతానాన్ని పెంపొందించవచ్చు. సో ఇక్కడ ఇద్దరు కూడా ఆధ్యాత్మికంగా మంచి చేతుల్లో ఉన్నారు కనుక వీళ్ళ నుంచి కూడా మంచి సంతానం లభిస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ దేవహూతి కోరుకుంటుంది, అదే మళ్ళీ అడుగుతుంది. తత్రేతి కృత్యం ఉపశిక్షయతోపదేశం ఏనైష మే కర్షితో తిరిరంశయాత్మా సిద్ధ్యేతతే కృతమనో భవదర్శితాయ దీనస్తదిశ భవనం సదృశం విచక్ష్వ. దేవహూతి ఏమంటుందంటే, ఓ నా ప్రియపతి, నాకెంతో మీ పట్ల ఇప్పుడు మిమ్మల్ని చూసి మీరు మాట్లాడిన వాక్యాల పట్ల నేను ముగ్ధురాలని అయిపోయాను. కనుక మీరు దయచేసి ఏదో ఒక ఆయోజన చేయండి. ఇప్పుడు నా యొక్క మొత్తం శరీరం అంతా బక్కచిక్కిపోయింది. అంటే ఇప్పుడు నేను ఎలా క్షీణించిపోయింది అంటే నా శరీరం, అంటే ఇప్పుడు నేను ఒక సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి కూడా మీతో పాటు కలవడానికి కూడా ఒక నా శరీరం ఇప్పుడు దానికి తగ్గట్టుగా అనుగుణంగా లేదు. సో అందుకని శాస్త్రాల అనుగుణంగా మరి ఎలా ఒక స్త్రీ మళ్ళీ నా శరీరాన్ని ముందున్న విధంగా యవ్వనంగా ఆకర్షణీయంగా మళ్ళీ మీరే మార్చాలి. తద్వారా మనము మంచి సంతానాన్ని ఉత్పన్నం చేయొచ్చు దీనికోసం అనేసి. సో దానికోసం మరి సరైన స్థానాన్ని, మనకు సరైన ఇల్లుని కానీ మీరు సరైన అరేంజ్మెంట్స్ మీరు చేయాలి అని. సో ఇక్కడ కోరుకుంటుంది రెండు విషయాలు ఏంటంటే సంతానం, ఇంకొకటి దానికి కావాల్సిన ఆమె శరీరము, ఇంకా స్థలము, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్, మంచి అరేంజ్మెంట్. ఎందుకంటే అప్పుడే సరైన సంతానం పెంపొందించవచ్చు అని. సో ఇక్కడ ఇంకా చాలా విషయాలు, సంతానం ఎలా మంచి సంతానాన్ని పెంపొందించవచ్చో దానికోసం రకరకాల సూత్రాలు, ఇంకా రకరకాల విషయాలు కూడా ఈ తాత్పర్యాల్లో ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని తాత్పర్యం చదువుకోవచ్చు. కానీ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ, సో మన ఆయుర్వేదంలో కామసూత్ర ఇవన్నిట్లో కూడా ఒక మంచి సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి విధి విధానాలు, కొన్ని విషయాలు ఇక్కడ రాశారు. సో ఇక్కడ దేవహూతి కోరుకుంది, ఇప్పుడు తన భర్తతో తన కోరికను వ్యక్తపరిచింది. ఇప్పుడు మరి దాని తగ్గట్టుగా మరి కర్దముని ఇప్పుడు ఏం చేస్తాడు అనే విషయాన్ని మనము మరి వచ్చే నెక్స్ట్ క్లాస్ లో చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను, మనకి 8:30 అయిపోయింది. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. నేను ఇప్పుడు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను.